తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు విక్రమాదిత్య గారు. నమస్కారం గురువు గారు. సూర్యోస్మితల్లి. గురువు గారు, ఎండాకాలం అంటేనే భయం వేస్తుంది. ఇంకా అసలైన సమ్మర్ రాకముందే సూర్యుడు ప్రతాపాన్ని చూపించేస్తున్నాడండి. అలాగే దాంతో పాటు ఎండాకాలంలో కూడా మనకి తెలియని కొత్త రకాల జబ్బులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ఎండాకాలంలో మనల్ని మనం ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఎలా ఎదుర్కోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలంటారు? ఇప్పుడు ప్రస్తుతం WHO అంటే కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఈ విశ్వావసునామ సంవత్సరం అని మనం తెలుగు సంవత్సరాల గురించి మాట్లాడుకుంటాం. 2025 నుంచి 2030 వరకు అంటే 5 సంవత్సరాల పాటు గ్లోబల్ వార్మింగ్, విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు మనల్ని ఇబ్బంది పెడతాయి అని చెప్పడం జరిగింది. దానికి ప్రధానమైనటువంటి కారణం మన జీవన విధానంలో మనం చేసినటువంటి పొరపాట్లు. ప్రకృతిని పూర్తిగా పాడు చేసేసాం. ధర్మో రక్షతి రక్షిత. ఇంకొక పదం కూడా ఉంటుంది అలాగే, రక్షతి రక్షిత. ఏంటది? వృక్షో రక్షతి రక్షిత. ఎక్కడున్నాయేమో వృక్షం. ఎండ వేడి నుంచి, సూర్యప్రతాపం నుంచి మనల్ని సేద తీర్చేది ఏది? చెట్టే కదా. మన అవసరాల కోసం బహుళజాతి అంతస్తుల భవనాలు, హర్యానాలు, ఇది 25 అంతస్తులు, 35 అంతస్తులు, 40 అంతస్తులు నిర్మించేసి ప్రకృతిని ఎంత పాడు చేస్తున్నాం. మరి దీనివల్ల వచ్చేటువంటి పర్యవసానాన్ని ఎవరు అనుభవించాలి? మనమే. అంటే మనతో పాటు ఉండేటువంటి, అంటే కట్టింది ఎవరో, ఆకాశ హర్యానాల్లో నివసిస్తున్నది ఎవరో, కానీ అందరం కూడా ఈ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాటిని మనం ప్రతిఘటించాలి. లేదు దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఏదైనా చేయాలి. ఒక చెట్టును కొట్టాల్సి వచ్చింది, ఒక 3 చెట్లు నాటమని శాస్త్రం చెప్తుంది. మనం వృక్షాలని నాటాలి. నాటకపోతే ఇబ్బంది పడతాం. అందులో మీరు కుంకుడికాయ చెట్టు చూసారా? లేదండి. కుంకుడికాయలు ఎక్కడి నుంచి వస్తాయి? కుంకుడికాయ చెట్టు నుంచే వస్తాయి. ఇప్పుడు మీరు షాంపూ వాడుతున్నారు, కుంకుడికాయలు వాడట్లేదు కాబట్టి కుంకుడికాయ చెట్టు గురించి తెలియదు. కుంకుడు చెట్టు భూతాపాన్ని తగ్గిస్తుంది, శరీర తాపాన్ని కూడా కుంకుడు చెట్టు తగ్గిస్తుంది. తాపము, అగ్రెసివ్నెస్ని కంట్రోల్ చేస్తుంది. కుంకుడికాయలు వాడట్లేదు కాబట్టి మన హెడ్ తాపంతో రగిలిపోతూ వైట్గా మారిపోతుంది. మెలనిన్ డెఫిషియన్సీ వస్తుంది. ఉసిరి చెట్లు ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి మన శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చడంతో పర్యావరణాన్ని కూడా రక్షిస్తూ ఉంటాయి. అవి లేవు. మీరు మోదుగ చెట్టు విన్నారా? మోదుగ చెట్టు విన్నారు. మనకి తెలంగాణలో కనిపిస్తూ ఉంటాయి. ఈ సీజన్ మోదుగ సీజన్. అవి చూడడానికి పువ్వులు ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఈ కలర్లో చిలక ముక్కులా ఉండి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇలా ఉంటాయి మోదుగ. కానీ అది ఉష్ణ సంకేతం, కానీ అది చాలా చలువ. అంటే మోదుగు చెట్టుకి అది దేవత చంద్రుడు, మనస్కారకుడు. ఎక్కడైతే మోదుగు చెట్టు ఉంటుందో అక్కడ కింద భూగర్భంలో జలాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. కానీ పైకి వచ్చేది మాత్రం ఒక ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి పుష్పం. ఇది ఈ సీజన్లో వస్తుంది. అంటే రాబోతున్నటువంటి ఋతువులని అది అన్వేషణ చేస్తుంది. మీకు మోదుగు చెట్టు కాయ వస్తుంది, పూరాలిపోయిన తర్వాత కాయ వస్తుంది. దాంట్లో 3 గింజలు ఉంటే అద్భుతమైనటువంటి విశేష వర్షపాతం ఉంటుంది అని చెప్పుద్ది. అంటే మోదుగు చెట్టుని అనుసరిస్తే మనకి రాబోతున్న ఋతువుల్లో వర్షాలు ఎలా ఉంటాయో చెప్పొచ్చు. ఈ సంవత్సరం చూసా, ఒకటే గింజ ఉంది. అసలు లేవు వర్షాలు? ఉన్నాయి, చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటే గింజ ఉందమ్మా. అంటే 3-4 గింజలు ఉంటాయి ఒక కాయకి, ఒక్కటే గింజ ఉంది. అంటే వర్షపాతం చాలా తక్కువగా ఉంది. అయ్యో. అంటే పర్యావరణాన్ని మనం పాడు చేసాం. అంటే ఆ చెట్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో అంటే వర్షం ఇక్కడ కొన్ని కాయల్లో అయితే ఒక చోట చూసా అసలు కాయలే లేవు, అదే గింజలు లేవు. అంటే ఆ ప్రాంతంలో వర్షం అసలు ఉండదు, వర్షాధారం ఉండదు. అంటే మేఘాలని అవి ఆకర్షించవు. చెట్లు వాటిలోంచి వచ్చేటువంటి ఆక్సిజన్, కిరణజన్య సంయోగం ఇవన్నీ జరిగిన తర్వాత పైకి వెళ్ళి అవి వర్షాన్ని కురిపిస్తాయి. మేఘాలు ఒక చోట కాన్సన్ట్రేటెడ్గా ఉండాలని లేదు, మారిపోతూ ఉంటాయి. అందుకని యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడైతే చేస్తారో అక్కడ మేఘాలు కేంద్రీకరింపబడి ఆ మాయిశ్చర్, అందులోంచి వచ్చిన ఆవునేతితోటి వచ్చినటువంటి ఆ పొగతో వచ్చిన ఆ వాక్యూమ్ ఏదైతే ఉందో అది వర్షాలని ఆకర్షిస్తుంది. మేఘాలని అక్కడ కేంద్రీకృతమై వర్షాన్ని కురిపిస్తూ ఉంటుంది. మనకి యజ్ఞయాగాది క్రతువుల్లో చివరిలో పూర్ణాహుతిలో మోదుగు పువ్వులను వేస్తారు. అంటే ఈ పూర్ణాహుతి అంటే పూర్తిగా చేసాం, సంపూర్ణం అయింది అని మోదుగులు వేయడం ద్వారా వచ్చినటువంటి పొగ ఆవిరై పైకి వెళ్ళి వర్షాలను కురిపిస్తుంది.
యజ్ఞయాగాది క్రతువులు చేయడం ద్వారా ఇవి జరుగుతాయి. అంటే ఈ ఎండలు మండిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం మనం పర్యావరణాన్ని పూర్తిగా పాడు చేసాం. అధ్యయనాల్లో తెలిసింది ఏంటంటే కేవలం నేను మాంసాహారిని, నేను మాంసం తింటే ఏదో ఒక మేకకి నష్టం, ఒక మేక సంతతికి నష్టం. నాలోంచి వచ్చేటువంటి గాలులు ప్రకృతిని పాడు చేస్తున్నాయి. నేను మాంసం తినేసాను, నా శరీరం నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ ప్రకృతిని పాడు చేస్తున్నాయి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మా అందరి వల్ల ఆ పర్యావరణం. అంటే మాంసాహారుల్ని ఒక 100 మందిని ఒక గదిలో పెట్టి, శాకాహారులను ఒక 100 మందిని ఒక గదిలో పెడితే భావోద్వేగాలు గమనించండి, మీకు అర్థమైపోతుంది వాతావరణం ఎలా ఉంటుంది అనేది. బాడీలోంచి వచ్చేటువంటి సుగంధం కావచ్చు, దుర్గంధం కావచ్చు, వాళ్ళు మాట్లాడుకునే మాటలు, ఫ్రీక్వెన్సీస్, ఇవన్నీ కూడా ప్రకృతిని పాడు చేస్తున్నాయి. మాంసం తినొద్దు, జీవహింస చెయ్యొద్దు, ఓకే, జీవహింస అనే దాన్ని పక్కన పెడితే నేను తినడం వల్ల వచ్చేటువంటి నా శరీరంలో జరిగేటువంటి కెమికల్ రియాక్షన్ ప్రకృతిని పాడు చేస్తుంది, నా ఆలోచన విధానాన్ని పాడు చేస్తుంది. అంటే ఆలోచన విధానం వరకు అయితే ఓకేనండి, ఎందుకంటే దాన్ని చంపి అది చంపుతున్నప్పుడు దాన్ని ఎలా ఫీల్ అవుతుందో అది అయిన తర్వాత ఎమోషన్స్ మనకి వస్తాయని అర్థమవుతుంది. కాకపోతే ఆ ఫ్రీక్వెన్సీ మనం చుట్టూ ఉన్న పర్యావరణాన్ని ఏ విధంగా పాడు చేస్తుంది అంటారు? అది ఎలా అంటారు అసలు? అదేనమ్మా, అంటే ఎన్విరాన్మెంట్లో పీస్, ప్రశాంతత. నాలో ప్రశాంతత ఉండదు, నేను ప్రశాంతత కోసం తిరుగుతూ ఉంటాను. పర్యావరణానికి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నాలోంచి వచ్చేటువంటి, అంటే ఇప్పుడు కెమికల్ స్ప్రే చేస్తే మొక్క ఎందుకు చచ్చిపోతుంది? కెమికల్ స్ప్రే అది భౌతికంగా ఒక పదార్థం, ఇది నాలోంచి వచ్చేటువంటి కార్బన్ డైఆక్సైడ్. ఇప్పుడు ఒకే గదిలో ఉన్నానమ్మా, ప్లాక్ చేసుకుని ఉన్నాను, నేను ఎంతసేపు బ్రతికుండగలను? ఒక గదిలో క్లోజ్డ్ రూమ్లో నేను ఎంతసేపు బ్రతికుండగలను? ఊపిరి కూడా ఆడుకోలేదు. ఎందుకు అంటే నేను తీసుకుని విడిచిపెట్టే గాలి, నాకు ప్రాణాధారమై ఉన్నటువంటి గాలి కొంతసేపటికి మారిపోతుంది. అందుకని నేను ప్రాణాయామం చేసి నేర్చుకున్నటువంటి వ్యక్తిని. నేను లోపలికి ఒకసారి గాలి తీసుకుని కూర్చున్నాను, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండగలిగా అంటే నేను 10-15 నిమిషాలు ఆ క్లోజ్డ్ రూమ్లో బ్రతకగలను. నా లోపల ఉన్నది లోపలే ఉంది, ప్రాణవాయువు. అపానవాయువుని స్వీకరించి ప్రాణవాయువుగా లోపల ఉంచుకున్నాను, విడిచిపెట్టలేదు, అది బయటకు వచ్చింది, కార్బన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ అయింది. మళ్ళీ ఆక్సిజన్ తీసుకున్నాను, ఈ సైకిల్స్ ఎక్కువ జరిగినాయి. లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ అంతా అయిపోయింది, అంతా కార్బన్ డైఆక్సైడ్ ఉంది. ఎంతసేపు బతుకుతాను? నాలోంచి వచ్చింది నన్నే చంపేస్తున్నప్పుడు, నాలోంచి వచ్చింది అవతల జీవరాశిని చంపద ప్రకృతి. అంటే తోటలు ఎండిపోవచ్చు, రెగ్యులర్గా ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయాం. రోజు అందరం కలిసి ఉద్యానవనాల్లో సంచరిస్తున్నాం, మనలోంచి వచ్చేది అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ. అప్పుడు మొక్కలు కూడా చచ్చిపోతాయి కదా, వైబ్రేషన్స్. ఇది జరుగుతుంది. ఇలాగే మనం తింటూ వెళ్ళిపోతే, మాంసాహారం కానీ ఏదైనా సరే ఆహారం అధికంగా తీసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఒకంతకి 7 భూములు కావాలి పంట పండించడానికి. త్వరలోనే భూమి అంతమైపోతుంది అంటే శాస్త్రాలు అలా చెప్తున్నాయి, కానీ మనకి కలియుగం ఇంకా చాలా టైం ఉంది. కాకపోతే ఈలోపు మన అలవాట్లు మార్చుకోవాలి, ప్రకృతి నుంచి మనం ఎదుర్కొని మనల్ని మనం కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడాలి. సరే, మీరు అడిగారు ఇంత పెద్ద సమస్య వచ్చింది, ఎండాకాలం వచ్చింది, ఈ ఎండాకాలం నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? అందరూ కూడా నిమ్మకాయలు దగ్గర పెట్టుకోండి. నిమ్మకాయ ప్రాణాన్ని ఫ్రీజ్ చేస్తుంది, పోకుండా ఆపుతుంది. అంటే ఏదైనా వస్తువు పాడైపోకుండాను ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అలా మన ప్రాణాన్ని ఫ్రీజ్ చేస్తుంది పోకుండా. నిమ్మకాయ దగ్గర పెట్టుకోండి. అంటే ఇప్పుడు రీసెంట్గా చూసాం, ఒక వ్యక్తి చాలా అసహాయ స్థితిలో రోడ్డు మీద ప్రయాణం చేస్తూ మన యాక్సిడెంట్లో చనిపోయారు కదా. నాకు అనిపించింది ఏంటంటే ఆయన ఎండ దెబ్బకి కొంచెం ఇబ్బంది పడ్డట్టుగా కనిపించింది. నిమ్మకాయ దగ్గర ఉంటే కొరికితే జ్యూస్గా తీసేసుకుంటే ప్రాణాపాయ స్థితి నుంచి ఎవరైనా వచ్చి నన్ను రక్షించేంత వరకు ఉపయోగపడుతుంది. మన దగ్గర నిమ్మకాయ అంటే పెద్దలు కూడా నిమ్మకాయ పట్టుకెళ్ళం అంటే బస్సులో వెళ్తుంటే వాంతులు అవుతుంటే ఆపడం కోసం కాదు, ప్రాణాపాయ స్థితి నుంచి నేను రక్షించడం కోసం నిమ్మకాయని క్యారీ చేయండి. రెగ్యులర్గా నిమ్మకాయని అధికంగా తీసుకోండి, నిమ్మకాయకి ఆ శక్తి ఉంది. అలాగే నేను మామూలుగా చెప్తూ ఉంటాను, బూడిద గుమ్మడికాయలో విపరీతమైనటువంటి ప్రాణశక్తి, దానికి చలువ చేసే గుణం కూడా. అది ఉష్ణం. బూడిద గుమ్మడికాయ అరుగుదలను మెరుగుపరుస్తుంది, అది ఉష్ణం. అరుగుదలను చేసేది ఉష్ణం, కానీ ఉష్ణేన శీతలం. ఇది ఆ ఉష్ణాన్ని శీతలంగా మార్చి చలువ చేసే గుణాన్ని ఇస్తుంది. అందుకని బూడిద గుమ్మడికాయలో నిమ్మకాయ రసాన్ని పిండుకొని కొంచెం ఉప్పు వేసుకుని ప్రతిరోజు కూడా ఈ సమ్మర్ అంతా కూడా తీసుకోవడం ద్వారా సూర్యతాపం నుంచి కోపోద్రేకుడై మనల్ని చేసిన తప్పులకి శిక్ష విధిస్తున్నటువంటి సూర్యభగవానుడిని కూష్మాండం ద్వారా, బూడిద గుమ్మడికాయ ద్వారా ఒక రక్షణ కవచాన్ని ఏర్పరుస్తుంది. స్వామి తెలియక తప్పు చేశాను, శిక్షించుకొని వేడుకోవడానికి అవకాశం ఉంటుంది.
బూడిద గుమ్మడికాయని నిమ్మకాయని విరివిగా తీసుకోండి ఈ ఎండాకాలం అంతా కూడా. అలాగే మనకి చాలా రకాలు ఉన్నాయి. సబ్జా గింజలని, సగ్గు బియ్యం అని, బార్లీ అని, ఇలాంటి చలువ చేసే గుణాలు కలిగినటువంటివి చాలా ఉన్నాయి. అలాగే బెల్లము మిరియాల పొడి కలిపినటువంటి పానకాన్ని మనకి రామనవమిలో ఇస్తారు. అంటే ఈ సీజన్ అంతా కూడా తీసుకుంటే మిరియాలు సూర్యశక్తి వాహకాలు, అందులో సూర్యశక్తి నిక్షిప్తం ఉంది. అంటే సూర్యుని ఎదుర్కోవాలంటే నాలో ఉండాల్సింది మళ్ళీ సూర్యశక్తి. నేను విపరీతమైనటువంటి చల్లగా ఉన్నానమ్మా, నా చేతులు చాలా చల్లగా ఉన్నాయి. వేడిగా ఉన్న వస్తువును పట్టుకుంటే ఎక్కువ కాలుతుంది. నేను వేడిగా ఉన్నాను, అది వేడిగా ఉంది, పెద్దగా మనకి తారుతుంది. అంటే ఉష్ణశక్తిని అధికంగా తీసుకోవాలి. బూడిద గుమ్మడికాయలో చలువ చేసే గుణం ఉంది కానీ అది ఉష్ణకారకము. మిరియాల్లో చలువ చేసే గుణం ఉంది కానీ అది క్షారము, అది వేడి, అందులో ఉన్నది వేడే, సూర్యశక్తి. అందుకని ఇవి తీసుకోవడం ద్వారా, అంటే బూడిద గుమ్మడికాయ, నిమ్మకాయ, మిరియాల పొడి, సైంధవ లవణం కలిపినటువంటి దాన్ని పానకంగా తీసుకోవడం ద్వారా ఈ ఎండల దెబ్బ నుంచి, వడదెబ్బల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. దగ్గర మాత్రం నిమ్మకాయ దగ్గర పెట్టుకోండి. కళ్ళు తిరుగుతున్నాయి, పానిక్ అయిపోతున్నాం, ప్రాణం పోయే స్థితిలో ఉంది, లోపల ఏం జరుగుతుందో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం, నిమ్మకాయని గట్టి కొరికేయండి. అది జ్యూస్ మింగేయగలిగితే మింగేయండి, లేకపోతే ఊసేయండి, ఏం కాదు. ఇలా నాలుక తగిలితే చాలు, అణువు యాక్టివ్ అయిపోతుంది, సూర్యశక్తితో నిండిపోతుంది, ప్రాణాలని కాపాడేస్తుంది. ఐసీయూ మీకు అంబులెన్స్ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేంత వరకు ఉపయోగపడుతుంది. నిమ్మకాయలు మాత్రం విరివిగా దగ్గర పెట్టుకోండి, ఎలాంటి ప్రాణాపాయ స్థితి రాదు, నాది గ్యారంటీ. ఓకే గురుగారు, చాలా మంచి విషయం చెప్పారు. నిజంగా ఎండలకి పెద్దవాళ్ళకి భయం వేస్తుంది, వాళ్ళతో ఎలా ఉంటుందా అని చెప్పేసి. సో మీరు అన్నట్టుగానే ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి చేసి పెడితే చాలా సమ్మని దాటేయగలుగుతాం. హ్యాపీగా దాటేయగలుగుతాం. చాలా మంచి విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. సూర్యస్మృతులు.